ఇంట్లో రవి అక్కితో నా స్థాయిని మర్చిపోయి అధికారం వచ్చిందన్న గర్వంతో మీ ఫ్యాక్టరీకి ప్రాబ్లం వచ్చేలా చేశాను అంటూ రవి బాధపడుతూ అక్కిని హగ్ చేసుకుంటాడు. ఇక వెంటనే నా కోసం ఇంత చేసావు, నీకోసం నేనేం చేయలేనా, మీ అన్నయ్యని కూడా హార్ట్ఫుల్గా సారీ అడుగుతాను అని రవి అంటాడు. అక్కి చాలా సంతోషపడుతుంది. ఇక కింద హాల్లో గౌరీ, శంకర్, జెండే అందరూ ఉంటారు. శంకర్ జెండేతో రవి మారిపోయాడు సార్, అతని కళ్ళల్లో నేను పశ్చాత్తాపం చూశాను అని శంకర్ అంటాడు. ఇక అంతలో అక్కి రవి పైనుంచి కిందికి వచ్చి అందరి ముందు రవి అభి చేయి పట్టుకొని అభయ్ నన్ను క్షమించు అని రవి అంటాడు. ఇక వెంటనే అభయ్ నన్ను క్షమించండి బావగారు అని అభయ్ కూడా అంటూ రవిని హక్ చేసుకుంటాడు. ఇక శంకర్, జెండే, గౌరీ, అక్కి వాళ్ళందరూ చాలా సంతోషపడుతూ క్యాప్స్ కొడుతూ ఉంటారు. రవి కూడా చాలా సంతోషంగా ఉంటాడు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.